హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది. 230 అంగన్వాడీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. అండ్ ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అప్లికేషన్ ఫీజు ఏం లేదు, అలాగే ఎగ్జామినేషన్ కూడా లేదు. కాబట్టి కేవలం మీరు అప్లికేషన్ చేసుకుంటే జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్కి అప్లికేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ ఊరిలోనే, ఒకవేళ మీరు మున్సిపాలిటీస్లో గన నివసిస్తూ ఉంటే మీ వార్డు పరిధిలో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు విలేజెస్లో గన ఉంటే మీ పంచాయతీ పరిధిలో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన దగ్గర ప్రాంతంలోనే ఉంటూ మనం ఈ అంగన్వాడీ జాబ్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో మీకు మంచి అవకాశం. ఇలాంటి మంచి ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. అండ్ ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేను మీకు చెప్తాను, అది వినండి. చాలా ఇంపార్టెంట్ ఇది, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. అది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 35,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 56,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్లో 12,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000కు పైగా అంగన్వాడీ సెంటర్స్లో 16,000కు పైగా ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నోటిఫికేషన్ అనేది ఇవ్వరు. ఓకేనా, అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నోటిఫికేషన్స్ అనేవి అంగన్వాడీ జాబ్స్కి విడుదల చేయరు. మరి ఏ విధంగా విడుదల చేస్తారు అంటే, జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. సో అది కూడా నోటిఫికేషన్స్ అనేవి మనకి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు. ఓకేనా, ఎంతమంది మీలో న్యూస్ పేపర్ డైలీ ఫాలో అవుతారు, డైలీ చదువుతారు చెప్పండి. సో కాబట్టి మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు తెలిసే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనేం చేస్తాను అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా సరే, తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే, ఏ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు దాన్ని చూసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి నెలల తరబడి టైం అనేది ఇవ్వరు. కేవలం వారం రోజులు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు ప్రిపేర్డ్గా ఉంటే వెంటనే అప్లికేషన్ చేసుకొని జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసే ముందు అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా నేను మీకు చెప్తాను. మొదటగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రం పేరు అని ఉంది కదా, ఇది మీరు ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క అంగన్వాడీ పేరు అనేది ఇక్కడ రాయాలి. మాకు ఆ అంగన్వాడీ సెంటర్ పేరు ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఆ నోటిఫికేషన్లో మనకి లిస్ట్ అనేది ఇస్తారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది. దాన్ని చూసి మీరు రాసుకోవచ్చు అన్నమాట. అది కూడా మీకు లిస్ట్ అనేది నేను ఇస్తాను. ఇక రెవెన్యూ డివిజన్, ఈ రెవెన్యూ డివిజన్ అనేటువంటి కాలం అనేది మీరు ఖాళీగా వదిలేయండి. దీన్ని ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు మీరు అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్ రెవెన్యూ డివిజన్ అని ఉంది కదా, దాన్ని మీరు బ్లాంక్గా వదిలేయండి, దాన్ని ఫిలప్ చేయొద్దు. నెక్స్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పేరు. ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు పేరు అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే,
ప్రతి ఒక్క మండలంకి ఒక ఐసీడీఎస్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో మీ మండలానికి సంబంధించి కూడా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పేరు అనేది ఒకటి ఉంటుంది. అది మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్తే వాళ్ళు చెప్తారు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పేరు ఏంటి అనేది. అది ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ మండలం పేరు, మీ మండలం ఏంటి అనేది మీకు తెలుసు, ఇక్కడ రాయండి. నెక్స్ట్ సెక్టార్ అని ఉంది కదా, సెక్టార్ పేరు అనేది ఇది మీరు ఆఫీసర్స్ అనేది ఫిల్ చేస్తారు. సో 4th పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, బ్లాంక్గా వదిలేయండి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ పేరు ఏంటి అనేది ఇక్కడ రాయండి. ఒకవేళ మీరు వార్డ్ అయితే అది ఇక్కడ రాయండి. నెక్స్ట్ అంగన్వాడీ కేంద్రం పేరు ఏంటి అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇది ఏడబ్ల్యూసి కోడ్ అని ఉంది కదా, అంగన్వాడీ సెంటర్ కోడ్ అనేది, ఇది కూడా 7th పాయింట్ ఏదైతే ఉందో అది కూడా ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 3 బ్లాంక్గా మీరు వదిలేయాలి. ఏంటి అంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, అలాగే సీరియల్ నెంబర్ 4, అలాగే సీరియల్ నెంబర్ 7, ఈ 3 కూడా ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు, మీరు ఆ 3టిని బ్లాంక్గా వదిలేయండి. నెక్స్ట్ అభ్యర్థి పూర్తి పేరు, మీ 10వ తరగతి మార్క్స్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉందో అదే ఇక్కడ రాయండి. నెక్స్ట్ భర్త పేరు లేదా తండ్రి పేరు అనేది ఇక్కడ రాయండి. ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. ఆధార్ నెంబర్ ఎవరికైతే లేదో మీరు ఆధార్కి అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఒకటి వస్తుంది, దాన్ని ఇక్కడ రాయండి. ఒకవేళ ఆధార్ నెంబర్ ఉంటే మీకు ఆధార్ నెంబర్ అనేది డైరెక్ట్గా రాసేయవచ్చు. ఇక్కడ 11వ పాయింట్లో ఎన్రోల్మెంట్ ఐడి, ఆల్రెడీ మీకు ఆధార్ ఉంటే ఇది అవసరం లేదు, 11వ పాయింట్ అక్కడ ఒక డాష్ పెట్టి వదిలేయండి. నెక్స్ట్ కులం, బీసీ అయితే ఉపకులంతో సహా రాయాలి. ఏంటి అంటే ఎస్సీ కూడా, ఇప్పుడు ఎస్సీలో కూడా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 గ్రూపులు ఉన్నాయి. బీసీలో బీసీ ఏబిసిడిఈ అని ఉన్నాయి, కాబట్టి క్లియర్గా రాయాలి. బీసీలో ఏంటి, ఎస్సీలో ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా రాయాలి. ఎస్టీ అయితే ఓన్లీ ఎస్టీ అని రాయవచ్చు, ఓసీ అయితే ఓన్లీ ఓసీ అని రాయవచ్చు అనమాట. నెక్స్ట్ విద్యార్హతలు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ రాయాలి. 10th తర్వాత మీరు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏమైనా చదువు ఉంటే దాన్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయండి, డేటు, మంత్, ఇయర్ రాయండి. నెక్స్ట్ 1/7/2026 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వేయండి. అలాగే 10వ తరగతిలో సాధించిన మార్కులు, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఒకవేళ గ్రేడ్ పాయింట్స్ ఉంటే ఆ గ్రేడ్ పాయింట్స్ రాయండి, దాన్ని మార్క్స్లో కన్వర్ట్ చేసి కూడా రాయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రీ స్కూల్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా కృషి అండ్ ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లేదా ఈసీఈ వర్కర్లుగా మీరు వర్క్ చేసి ఉంటే అది ఇక్కడ రాయండి, లేదంటే బ్లాంక్గా వదిలేయండి. అభ్యర్థి వితంతువు అయింటే అవును అని లేదా కాదు అని రాయండి. అవును అయితే చిన్నపిల్లలు ఉన్నారా లేదా అనేది రాయండి. అభ్యర్థి అనాథ అయితే దానికి సంబంధించి ఇక్కడ రాయండి. నెక్స్ట్ అభ్యర్థి పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఆ డిసేబిలిటీ ఏంటి అనేది ఆ బ్రాకెట్లో టిక్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ రాసుకోవచ్చు, ఒకవేళ లేదు అంటే బ్లాంక్గా వదిలేయండి. పోస్టల్ చిరునామా అనేది ఇక్కడ అడ్రస్ అనేది రాయండి. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఇదంతా చదువుకున్న తర్వాత పైన తెలిపినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ అని మీరు ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు కదా, దీన్ని చదువుకొని స్థలం అండ్ అభ్యర్థి సంతకం దగ్గర సైన్ చేయండి. ఓకేనా. సో దీంతో పాటుగా నెక్స్ట్ పేజీలో మనకి జతపరచవలసిన జాబితా అనేటువంటి ఒక పేపర్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ప్రింట్ తీసుకొని పెట్టాలన్నమాట. ఓకేనా, ఇది కూడా మీరు ప్రింట్ తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్తో పాటుగా. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ పైన ఫోటో అనేది ఒకటి అంటించాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ సో అయితే మనకి ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, స్థానిక నివాసం అంటే మనకి ఏంటి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారో అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ 10వ తరగతి మార్క్స్ కార్డు, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్లు, టీసీ, 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, అలాగే టీసీ కూడా పెట్టాలి. నెక్స్ట్ క్యాస్ట్, కులం ఏంటి అనేది కులం సంబంధించిన సర్టిఫికేట్ అని తీసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ అనేది పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. ట్రైనింగ్ ఏదైనా చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టాలి, లేదా అవసరం లేదు. వితంతువు అయితే ఆ సర్టిఫికేట్ పెట్టాలి, లేదా అవసరం లేదు. అలాగే అభ్యర్థి అనాథ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టాలి, లేదా అవసరం లేదు. ఓకేనా. సో ఇందులో మీకు అప్లికేబుల్ అయ్యేటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా జిరాక్స్ కాపీస్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సెకండ్ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని సిడిపిఓ వాళ్ళు ఫిల్ చేస్తారు, అంటే ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు. ఫస్ట్ది మాత్రం మీరు ఫిల్ చేయండి, సెకండ్ది ఆఫీసర్స్ ఫిల్ చేస్తారు సెకండ్ టేబుల్, దాన్ని అలాగే బ్లాంక్గా వదిలేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ సిడిపిఓ సంతకం అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. క్లియర్. ఓకేనా. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి జతపరచాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా నేను చెప్పాను. ఆ సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్తో పాటుగా మనకి ఈ సర్టిఫికేట్స్ అనేవి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి
మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి అంటే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి 10వ తరగతి ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ లోకల్గా మీరు నివాసం ఉండాలన్నమాట. 1/7/2026 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తకైతే 11,500, అంగన్వాడీ సహాయకులకైతే 7,000 రూపాయల గౌరవ వేతనం గవర్నమెంట్ వాళ్ళు చెల్లించడం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం మనకి జాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అని చెప్పాను. దాన్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేయండి. దాంతోపాటుగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది క్లియర్గా చెప్పాను. ఆ డాక్యుమెంట్స్ని కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని అప్లికేషన్ ఫామ్కి వెనకాల పిన్ చేయండి. పిన్ చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఎక్కడుంది ఆ ఐసిడిఎస్ ఆఫీస్ తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ అడ్రస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు అక్కడ మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇస్తే వాళ్ళు అప్లికేషన్ చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకొని మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ నెంబర్ ఆధారంగా మీ యొక్క ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఏమన్నా ఉంటే అవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో అయితే ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ మనకి శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి డివిజన్ మరియు ధర్మవరం డివిజన్లో మనకి కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బత్తలపల్లి మరియు సీకేపల్లిలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఉన్నటువంటి 230 జాబ్స్ను ఫిల్ చేయడానికి ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో 9/6/2026 నుంచి 18/6/2026 వరకు ఈ శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీ జిల్లాలో అక్కడ మీ డివిజన్లో వేకెన్సీ ఎక్కడ ఉన్నాయనేది ఈ నోటిఫికేషన్లోని పీడిఎఫ్ కూడా వాళ్ళు క్లియర్గా మనకి ఇచ్చారన్నమాట టేబుల్ వైజ్గా. సో మీ ప్రాంతంలో కనుక ఉండి మీకు రిజర్వేషన్ చేయబడి ఉంటే ఆ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియచేయండి. ప్రజెంట్ ఈ జిల్లాకి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇతర జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను మీకు చెప్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.